ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చేసి ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మా మామయ్య వాళ్ళు పందెంకోడి మాంసం ఇచ్చారు, అది పెండింగ్ ఉంది. సో ఇవాళ వండుకుంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోతాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా ఉండాలో చూసుకుందాం. ఓకే, చూసారా ఫ్రెండ్స్, పందెంకోడి మాంసం అంటే ఇంతే. చూసారు కదా ఎలా ఉందో. ముక్క అనేది చాలా గట్టిగా ఉండిద్ది. చూసారు కదా. దీన్ని శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఎంత గట్టిగా ఉందో. ఎందుకంటే పందెం వేసేవాళ్ళు కొన్ని నెలల ముందు నుంచి జీడిపప్పు బాదం పప్పు పెట్టి పెంచుతారు. మా విజయవాడలో అయితే సంక్రాంతి 3 రోజులు చాలా బాగా జరిగాయి. చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు. కోడి పందాలతో పాటు చాలా రకాల గేమ్స్, గుండాట, చిన్న బజార్, పెద్ద బజార్ వంటి చాలా రకాల గేమ్స్ అయితే చేశారు. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే నార్మల్ డిష్లో వేస్తే చాలా టైం పడుతుంది. సో సరిగ్గా ఉడకదే, కుక్కర్లో వేస్తే ఈజీగా అవుతుంది. ఇలా ఈ మాంసాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని బాగా అయితే ఉడికించుకోవాలి 2 to 3 minutes. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. పోసుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈలోపు ఆ కుక్కర్ 3 to 4 విజిల్స్ వచ్చేలోపు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసి పెట్టుకుందాం. ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక డిష్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఆయిల్ స్పూన్తో 2 tablespoons ఆయిల్ అయితే వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే దాంట్లో వేసుకోవాలి. సో నూనె కాగింది ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముక్కలు అయితే దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం.
మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఏంటి పద్దాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తున్నారు ఇంకేం వేయట్లేదు అని. ఎందుకంటే మా మదర్ దీంట్లో 8 to 10 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడతారు. ఆ వీడియో నేను నెక్స్ట్ టైం అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు చేయలేకపోతాను. నెక్స్ట్ టైం పక్కా చేసి పెడతాను. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను, మీరు రుచికి సరిపడా వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 5 minutes తర్వాత ఉప్పు అయితే చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీ దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ దగ్గరికి వచ్చింది. అయినా నాటుకోడి కర్రీకి ఇప్పుడు గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేనైతే ఇలా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసి 1 minute అటు తిప్పేసి ఆపేస్తాను. ఇంకా గుమగుమలాడే పందెం కోడి కర్రీ ఫినిష్. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేస్తాం మీ ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.